పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న 9 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై బాంద్రా పరిధిలో ఉన్న గరీబ్ నగర్ లో ఇటీవల జరిగిన అక్రమ కట్టడాల కూల్చివేతలకు ప్రతీకారంగా దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు. గరీబ్ నగర్ ప్రాంతంలోని రైల్వే స్థలాల్లో ఉన్న అక్రమ కట్టడాలు ఓ ప్రార్థనా స్థలాన్ని ఇటీవల భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. అందుకు ప్రతీకారంగా భద్రతా దళాలు హిందూ సమాజంపై దాడులు చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ కుట్ర వెనుక ఐఎస్ఐతో పాటు ఓ అండర్ వరల్డ్ డాన్ ప్రధాన అనుచరుడు ఉన్నట్లు చెప్పారు. నిందితులు గరీబ్ నగర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించడంతో పాటు అక్కడి ఫోటోలు, వీడియోలను పాక్ హ్యాండర్లకు చేరవేసినట్లు నిర్ధారించారు. అత్యంత రద్దీగా ఉండే దాదర్ రైల్వే స్టేషన్పై దాడికి కుట్ర చేసినట్లు చెప్పారు. ఆయుధాలు, నిధులు సమకూర్చేందుకు ఓ విదేశీయుడిని రంగంలోకి దించినట్లు తెలిపారు. కేవలం ముంబైలోనే కాకుండా ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్లోనూ దాడులకు పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు.